మీరు అనేక ఇన్సిడెంట్స్ అన్ని చూశారు, ఎస్పెషల్లీ రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మీరు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమం, వీటన్నిటి మీద మీరు వ్యాసాలు కూడా ఇవి రాస్తుంటారు. ఏమైనా పుస్తకం తెచ్చే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? తెచ్చానండి, ధర్మాగ్రహం అని ఒక పుస్తకం తెచ్చాను. ఆల్రెడీ ధర్మాగ్రహం అని ఒక బుక్. అంటే మొత్తం ఇవన్నీ క్రోడీకరించి రాశారా? ఏది? ఈ రాష్ట్ర విభజన, ఇవన్నీ రాష్ట్ర విభజన మీదే రాసింది అసలు మెయిన్. తర్వాత ఇదే ఈ మద్యపానం మీద, దీని మీద రాశారండి. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్ఎంఎస్ల మీద ఎట్టా దోసుకుంటున్నారు ప్రజలు అనేది. ఈ మధ్య నాగార్జున టీవీలో అదే షో, నాగార్జున షో జరిగింది కదా, ఆ ఎస్ఎంఎస్లు పంపించండి అని చాలా సిల్లీ క్వశ్చన్లు అడగటం, ఎస్ఎంఎస్ పంపించమంటాం. టీవీ జనం అంతా డబ్బులు పోగొట్టుకుంటుంది. ఆ టెలిఫోన్ కంపెనీ వాడిని నేను ఆ టీవీ అదే ఆ ఛానల్ బాగు చేయటం తప్ప అంటే అట్లా రాశానండి. అంటే మీరు పబ్లిక్ని ఎన్లైటన్మెంట్ చేసే? అవునండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎక్కడ వచ్చిన ఇండస్ట్రీస్ అని రాశాను. ఇంకోటి ఇది రాశాను, ఏది మద్యపానం ఎంత పెరిగింది అసలు, అప్పుడు ఏంటి మనం చెప్పి అసలు నేను అనేది ఏంటంటే దాని పేరు ఏంటంటే బెల్ట్ షాపులు సంతకం పెట్టారు. వాళ్ళు 2వ సంతకం 3వ సంతకం. అంటే బెల్ట్ షాపులు తీయడానికి సంతకం ఏంటి, ఫైల్ ఏంటి అనేది నాకు ఇవాళకి అర్థం కాదండి. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. బెల్ట్ షాపు తీయటం అనేది ఒక ఆథరైజ్డ్ కాదు. బెల్ట్ షాపు అనాథరైజ్డ్, దాని ఇన్స్ట్రక్షన్ ప్రొఫెషనల్ చెప్పాలి. జీవో అవసరం లేదు దాని హాస్యాస్పదం అండి. ఇది ఎంత సంతకం, 2వ సంతకం 3వ సంతకం అంటాం. ఈ దాని మీద మద్యపానం ఎంత పెరిగింది అప్పటికి ఇప్పటికి. సో ఇటువంటి ఇష్యూస్ మీద పబ్లిక్ రాశానండి. ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి ఏంటి బాబు ఇవన్నీ ఇంకా ఉండయండి కొన్ని. ఇంకా సో ఇవి చేస్తూనే ఉంటారా భవిష్యత్తులో కూడా? చేస్తానండి. అది కంటిన్యూ చేస్తారు? తప్పకుండా చేస్తానండి. నాకు కొంచెం తోచిందల్లా చేస్తూ ఉంటాను నేను. పబ్లిక్ని నేను నమ్మింది అది. మీడియా మీకు తగిన ఇంపార్టెన్స్ ఇస్తుందా మరి? ఎందుకంటే ఇప్పుడు మీడియాలు కూడా కొన్ని పార్టీలు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయనేటువంటి ఉండేయండి. 100 రూపాయలు. అదే నిన్న ఆంధ్రప్రభలో మొన్న హెడ్డింగ్ పెట్టారు, 8వ తారీఖు 9వ తారీఖున నవంబర్ 8-9 చంద్రబాబు నాయుడు హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షురాలుగా కలవబోతున్నారని. అలా ఉంది మీడియా. అంటే ఒకటి ఉందిలేండి, ఆమె గెలిస్తే ఆయన వెళ్ళి కంగ్రాచులేట్ చేయడానికి రాయలేదు. అసలు ఫిక్స్ చేశారండి వీళ్ళే ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడుకి కూడా తెలిసి ఉండదు నా ఉద్దేశం. వీళ్ళే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నాకు కొన్ని పత్రికలు సహకరిస్తాయి. ఆ పత్రికాధిపతులతో అంటే నాకు రామచంద్రమూర్తి గారు బాగుంటారు, రాధాకృష్ణ గారు బాగుంటారు, మన ఎంవీఆర్ శాస్త్రి గారు బాగుంటారు. కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేదు? నాకు ఇబ్బంది లేదండి. మీరు రాసే వ్యాసాలు డెఫినెట్గా ప్రింట్ అవుతాయి, ప్రజలు చదువుకునే అవకాశం ఉందంట. అదే చూసేవాళ్ళు కూడా నాకు బాగా వెన్నెలకంటి రామారావు అని జ్యోతిలో చూస్తారు. అట్లాగే ఇక్కడ నారాయణరావు అని ఆయన ఇక్కడ చూస్తారు. ఈ డెస్క్ ఇన్ఛార్జీలు అంటే వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఏదైనా దాంట్లో పసు ఉంటే వేస్తారండి, పసు లేకపోతే వేయరు. కానీ నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.